ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. కూలీ ఎంత 500 కోట్లు కొల్లగొట్టినా డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ మాత్రం అంచనాలు అందుకోలేకపోయాడు అనేది యునానిమస్ గా వచ్చిన టాక్. సూపర్ స్టార్ డేట్స్ ఇస్తే కూలీ లాంటి యావరేజ్ మూవీని తీసిన లోకేష్ పై ఇప్పుడు దర్శకులకు నమ్మకం పోతుందా? అందుకే తాను చేయాల్సిన క్రేజీ ప్రాజెక్ట్ ఆగిందా? కూలీ రిలీజ్ కు ముందు వరకు పాన్ ఇండియా వైడ్ గా మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ లిస్ట్ లో కనిపించాడు లోకేష్ కనగరాజ్. అప్పటి వరకు వరుస విజయాలు. ఇదే స్పీడ్ లో రజనీకాంత్ తో చిత్రం, ఇంకా లైన్ లో చాలా సినిమాలు ఉండడంతో కోలీవుడ్స్ నంబర్ 1 డైరెక్టర్ గా మారాడు. ఎప్పుడైతే కూలీ అంచనాలు అందుకోలేకపోయిందో, కేవలం రజనీకాంత్ క్రేజ్, ఇతర తారాగణం మైలేజీతో 500 కోట్లు రాబట్టిందో, అప్పటి నుంచి లోకేష్ టార్గెట్ గా మారాడు. ఆడియన్స్ హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్లే కూలీ అంచనాలు అందుకోలేకపోయిందని ఎంత లోకేష్ చెప్పుకొచ్చినా హీరోలకు అసలు విషయం తెలుసుగా. అందుకే ఇప్పుడు లోకేష్ తో సినిమా అంటే వెనకడుగు వేస్తున్నారట. కూలీలో లోకేష్ ను నమ్మి బాలీవుడ్ నుంచి వచ్చి నటించాడు ఆమీర్ ఖాన్. కానీ క్యారెక్టర్ కు అంత ఇంపార్టెన్స్ లేదు. దీంతో ఆమీర్ ఖాన్ అలిగాడని, ఎంత సూపర్ స్టార్ పై అభిమానంతో నటించిన చిత్రమైనా తన పాత్రకు న్యాయం జరగలేదు కదా అంటున్నాడట. నిజానికి కూలీకి ముందు లోకేష్ కనగరాజ్ మేకింగ్ లో ఆమీర్ ఖాన్ ఒక సూపర్ హీరో మూవీ చేయాలనుకున్నాడు. ప్రమోషన్స్ లో ఈ విషయాన్ని చెప్పాడు కూడా. కానీ కూలీని లోకేష్ తెరకెక్కించిన విధానం చూసిన తరువాత ఇప్పుడు ఆ సూపర్ హీరో క్యారెక్టర్ చెయ్యను అంటున్నాడట. పైగా లోకేష్ ఆమీర్ ఖాన్ ప్లాన్ చేసిన సూపర్ హీరో మూవీ ఆగిపోయిందని కోలీవుడ్ లో జోరుగా ప్రచారం సాగుతోంది.